కొండలవాడి సన్నిధిలో పోలీసులు వాలంటీర్లుగా మారిపోయారు. శ్రీవారి భక్తుల సేవలో మునిగిపోయారు. సేవాదళ్ పేరుతో పోలీసులు చేస్తున్న కార్యక్రమంపై రాయలసీమ డీఐజీ ప్రభాకర్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. సాధారణంగా పోలీసులు అంటే కేసులు, ఫిర్యాదులు, స్టేషన్లు, దబాయింపులు ఇవే ప్రజలకు బాగా తెలిసినవి. కానీ తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసులు వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇక భక్తుల సేవకు సంబంధించి పోలీసులు వహిస్తున్నటువంటి పాత్ర భక్తుల నుంచి విశేషమైనటువంటి ప్రశంసలు అందుతున్నాయి. మనతో పాటు తిరుమలకు సంబంధించి గరుడ సేవ సందర్భంగా చేపట్టబోతున్నటువంటి భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా టీటీ పోలీసులు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పోలీస్ సేవాదళ వంటి వివరాలు తెలపడానికి రాయలసీమ డీఐజీ గారు ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సాధారణంగా ఒక ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన ఉంటుంది. అది పోగొట్టే అందుకే ఈ విధమైనటువంటి ఏర్పాటు చేశారు. అంటే ఒక విధంగా ఇప్పుడు మనం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా బ్రిటిష్ లెగసీ నుంచి వచ్చిన కొన్ని పరిస్థితుల దృష్ట్యా పోలీస్కి ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది ప్రజల్లో ఎక్కువగా ఉంది. అంటే కర్కశంగా ఉంటారు అనే విధంగా ఆ నానుడి ఉంది, ఆ అభిప్రాయం కూడా ఉంది. సో అది కాదు. ఇప్పుడు సర్వీస్ ఓరియంటెడ్, వీఆర్ ఆల్సో పబ్లిక్ సర్వెంట్స్, సర్వీస్ మోటోగా పనిచేస్తున్నారు అన్న హ్యూమన్ ఫేస్ చూపించడానికి కోసమే ఇటువంటి ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్లో ఒక అవకాశంగా దీన్ని డీజీపీ గారు సాంబశివరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. కృష్ణా పుష్కరాల్లో బాగా సక్సెస్ఫుల్గా పనిచేసి మంచి సర్వీస్ చేశారు. సో అదే స్ఫూర్తితోటి ఇక్కడ కూడా మనం సేవాదళ్ళని ఈసారి ఏం చేశారంటే అక్కడికన్నా ఇంప్రూవ్మెంట్ ఒక యూనిఫామ్ డిజైన్ చేసి ఆ యూనిఫామ్ స్పెసిఫిక్గా కాన్స్పిక్యూస్గా ఉండే విధంగా పెట్టడం జరిగింది. వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే మిగతా లా అండ్ ఆర్డర్ వీళ్ళకి డ్యూటీకి సంబంధం లేకుండా వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఎవరైతే బలహీనులు ఉంటారో, వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఈ ఎక్కువ పబ్లిక్ పిలిగ్రిమ్స్ వస్తారు కాబట్టి అటు ఒత్తిడికి లోను కాకుండా, లేకపోతే కొంతమంది భక్తులు నిన్న ఈ 3 రోజుల్లో చాలా మంచి పని చేశారు. కొంతమంది సిక్ అయ్యారు భక్తులు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఒక చిన్న పాప హై ఫీవర్ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో మన సేవాదళ వాళ్ళు పోలీసు వెళ్ళి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. సో అట్లాగా కొంతమందికి చెస్ట్ పెయిన్ వచ్చి వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఏ విధమైన వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే చేయటానికి విధంగా ఈ సేవాదళని ఉపయోగించడం జరుగుతుంది. సో ఎంతమంది సిబ్బంది సేవాదళ విధుల్లో ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వారి అందిస్తున్నటువంటి సేవలకు భక్తుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది? చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి పెట్టాము. ఏంటంటే ఒక ట్యాగింగ్ ఫర్ ది చిల్డ్రన్. అంటే చిల్డ్రన్ బిలో 5 years వాళ్ళు తప్పిపోతే వాళ్ళు చెప్పలేరు కరెక్ట్గా అడ్రస్, ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేరు. కాబట్టి ఈ చిన్నపిల్లలందరికీ కూడా ఎంట్రీ పాయింట్లోనే మనకి 6-7 ఎంట్రీ పాయింట్లోనే, అంటే తిరుపతి బస్ స్టాండు, రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ చేస్తే అలిపిరి ఫుట్పాత్, అలిపిరి బస్ స్టాండు, శ్రీవారిమెట్టు, ఇక్కడ బస్ స్టాండు, జిఎన్సీ టోల్ గేట్, అన్ని చోట్ల ఈ మన సేవాదళ వాళ్ళు, వాలంటీర్స్, పోలీసు, మొబైల్ పోలీస్ స్టేషన్స్లో వీళ్ళకి ఏం చేస్తున్నామంటే ఒక ట్యాగ్ వేసేసి ఆ ట్యాగ్ మీద ఆ పిల్లవాడి యొక్క పేరు, తండ్రి పేరు, ఫోన్ నెంబర్, తండ్రి ఫోన్ నెంబర్ రాసి ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైనా గబుక్కని తప్పిపోయారనుకో, నార్మల్గా తప్పిపోయినా దొరుకుతారు, కానీ 1-2 గంటల దాకా దొరకకపోతే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన వర్ణనాతీతం. అది పోగొట్టడానికి అని చెప్పి ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఉండటం వల్ల ఇమీడియట్గా మన వాళ్ళు ఎక్కడ ఐడెంటిఫై చేసినా ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి మీ పిల్లవాడు ఇక్కడ ఉన్నాడని. సో ఆ విధంగా కొంతమందిని అప్పచెప్తే వాళ్ళ పొందిన ఆనందం మనం వర్ణించలేము. సో వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ముఖ్యంగా కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్, రేపటి రోజున గరుడ సేవ ప్రారంభం కాబోతుంది. భద్రతా పరంగా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. రేపు ముఖ్యంగా గరుడ సేవ అనేటప్పటికీ ఇప్పుడు వస్తున్న దానికి ఈ రోజు దాకా డైలీ వచ్చే భక్తులకి 3 రెట్లు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న బందోబస్తుకి అడిషనల్గా వీఆర్ బ్రింగింగ్ సుమారు 1290 మంది అడిషనల్గా మళ్ళీ డిప్లాయ్ చేయడం జరుగుతుంది.
భద్రతా పరంగానే కాదు, భక్తులకు సేవలు అందించడంలో కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సేవాదళ్ విశేషంగా భక్తులను అలా ఆకట్టుకుంటుందని కూడా చెప్పవచ్చు. దాదాపు 3,000 మంది శ్రీవారి సేవకులు చేయలేనటువంటి విధులను 150 మందితో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ సేవాదళ్ చేస్తుండడం పట్ల కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పోలీస్ సేవాదళ్ చేస్తున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి భక్తుల నుంచి వస్తున్నటువంటి